ఏం రాలమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్న, చిన్నప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఏ మాటలు? 10th క్లాస్ చదువుతున్నప్పుడు 10thలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకో, మిగతా లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. తెచ్చుకున్నా. ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటర్లో 900+ మార్క్స్ తెచ్చుకో, మిగతా లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. అలాగే తెచ్చుకున్నా. మార్క్స్ తెచ్చుకున్న తర్వాత ఏమన్నారు? ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోరా అన్నారు. ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నా, ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ కూడా తెచ్చుకున్నా. తేరా బీటెక్లో జాయిన్ అయ్యాక ఈ 4 years కష్టపడి చదువురా, మిగతా లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. కష్టపడి చదివా, క్యాంపస్ స్టైల్లో జాబ్ తెచ్చుకున్నా. జాబ్ తెచ్చుకున్నప్పుడు నా ఏజ్ 21, ఇప్పుడు 24, నా శాలరీ 45,000. కానీ మీరు చెప్పిన హ్యాపీనెస్ ఇంకా కనబడట్లేదు నాన్న. నా మాట నమ్మురా, 5 సంవత్సరాలు కష్టపడి చాలు, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాన్న, హ్యాపీ అనే పదం పక్కన పెట్టండి నాన్న, అసలు నాకు లైఫే లేకుండా పోయింది. అరే ఏం మాట్లాడుతున్నారా? జాబ్ చేస్తున్న హ్యాపీగా లేరా? ఆ సందీప్ గారు చూడు, జాబ్ చేస్తూ కారు కొన్నాడు. ఆపండి నాన్న. సందీప్ గడ్ కార్ కొనుక్కున్నాడు, వికాస్ గడ్ బైక్ కొనుక్కున్నాడు, సంతోష్ గడ్ వాళ్ళ నాన్న ఈఎంఐలన్నీ తీర్చాడు, వైభవ్ సూర్యవంశ్ 15 years ఇండియా సెలెక్ట్ అయ్యాడు. ఏంటన్నా నీ కంపారిజన్స్? వాళ్ళు కారు కొనుక్కుంటే మనం ఎందుకు నన్ను కారు కొనుక్కోవాలి? అసలు కార్కి హ్యాపీనెస్కి సంబంధం ఏంటి నాన్న? కార్ అనేది ఒక కంఫర్ట్ జోన్. అయినా మీ కోరికలన్నీ మా మీద రుత్తారు ఏంటి నాన్న? నాకు వచ్చిన 45,000లో 30,000 మన ఇంట్లో అప్పులే కదా నన్ను కడుతున్నాను. ఇంకో 5 years ఆ జాబ్ చేస్తే కానీ మన అప్పులు తీరు. ఫ్యామిలీ కోసం తప్పదు కదరా మరి. నేను అదే అంటున్నాను నాన్న, తప్పట్లేదని. పోనీ నేను మన అప్పులన్నీ తీర్చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా వైఫ్ ఏమండి 3 bedroom ఫ్లాట్ కొనుక్కుందామా అని అంటుంది. ఇంకేం చేస్తా, వెంటనే హోమ్ లోన్ పెట్టుకుంటా. హోమ్ లోన్ పెట్టుకున్నాక ఏముంది, నెక్స్ట్ 15 years అవే ఈఎంఐలు, ఆఫీసులో అవే చైర్లు, అవే ఆర్టిఫిషియల్ స్మైల్లో, మేనేజర్ కూడా దొబ్బిన దొబ్బులు. ఇదే కన్నా మీరు నాకు చిన్నప్పుడు చెప్పిన హ్యాపీనెస్.